Praise the Lord, everyone. అందరికీ వందనాలు. We thank God for giving us this opportunity to study His Word and to meditate upon it. తన వాక్యాన్ని చదివి ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. We are into the final verses of this letter of Paul to Titus. పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో చివరి కొన్ని వచనాలలో ఉంటున్నాం. So we shall be finishing this Bible study. ఈ ధ్యానాలు ఈ రోజు మనం ముగించుకుంటాం. Last time around, we studied the first 8 verses of chapter 3, which is the final chapter. గత సంచికలో మనం చివరి అధ్యాయంలో ఉన్న మొదటి 8 వచనాలు ధ్యానించాం. Let me remind you that this letter has 3 important qualities that has to be maintained in a church. సంఘములో మనము అనుసరించాల్సిన కలిగి ఉండాల్సిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలని ఈ పత్రిక తెలియజేస్తుంది. First of all, Paul advises Titus to keep the church in order by appointing elders. అయితే ముందుగా మనం చూసినట్లయితే పౌలు గారు తీతుకు రాసిన సంగతి ఏంటంటే సంఘాన్ని సరిదిద్దటానికి నీవు పెద్దలను ఏర్పరచు అనేసి రాశారు. So that's an orderly church. ఆ రీతిగా అది ఒక క్రమబద్ధమైన సంఘంగా ఉంటుంది. Next, in chapter 2, he tells us about the attitudes to be maintained by all the church members. తర్వాత 2వ అధ్యాయంలో సంఘంలో ఉన్న సభ్యులందరూ కలిగి ఉండాల్సిన వైఖరిని వారి ప్రవర్తనని ఆయన తెలియజేశారు. How the older men, older women and younger women should behave. వృద్ధ పురుషులు యవనస్తులు, వృద్ధ స్త్రీలు యవన స్త్రీలు ఏ రీతిగా ప్రవర్తించాలో అందులో రాయటం జరిగింది. So if we behave according to the standards laid down in chapter 2, then it becomes a healthy church. 2వ అధ్యాయంలో సూచించిన ప్రమాణాలను అనుసరించి సంఘంలో ఉన్న సభ్యులందరూ నడుచుకుంటే అది ఒక ఆరోగ్యకరమైన సంఘంగా ఉంటుంది. Now come to the chapter 3. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు The most important thing that Paul is reminding to Titus is to remind his congregation to maintain good works. అయితే పౌలు గారు తీతుకి జ్ఞాపకం చేసిన సంగతి ఏంటంటే నీ సంఘస్థులకి సత్క్రియలు చేయమని జ్ఞాపకం చేయమని చెప్పారు. So this church at Crete, on the island of Crete, is not only should be an orderly church, not only should be a healthy church, but it should be a church, blessed church. క్రేతు ద్వీపంలో ఉన్న ఈ సంఘము ఒక క్రమము గల సంఘము, ఆరోగ్యమైన సంఘము మాత్రముగా ఉండటం కాదు కానీ ఒక ఆశీర్వదించబడిన సంఘముగా ఉండాలి అని పౌలు గారు ఆశపడ్డారు. So with this background, we shall study or meditate this chapter 3 from verse 9 onwards till the end. ఈ నేపథ్యంతో 3వ అధ్యాయాన్ని 9వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం ధ్యానాన్ని కొనసాగించుకుందాం. I'll ask my brother to read from verses 9 to 11, which is the second division in this chapter 3. ఈ అధ్యాయంలో ఉన్న 2వ భాగమైన 9 నుంచి 11 వరకు ఉన్న వచనాలని సహోదరుడు చదవాల్సిందిగా కోరుతున్నాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. Actually, this chapter 3 can be divided into 3 portions. 3వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. We already meditated verses from 1 to 8. మొదటి 8 వచనాలు ఇంతకు మునిపే మనం ధ్యానించాం. Where Paul is telling to Titus, remind your congregation, remind your church of our new life in Christ. ఈ భాగంలో పౌలు గారు తీతుకు చెప్పిన సంగతి ఏంటంటే నీ సమాజానికి, సంఘ సభ్యులకి క్రీస్తులో ఉన్న మన నూతన జీవాన్ని గురించి జ్ఞాపకం చేయమన్నాడు. We obtained salvation, we have been justified, and the righteousness of Christ has been imputed to us. మనము రక్షించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, క్రీస్తు యొక్క నీతి మనకు ఆపాదించబడింది. So remind is the important point in verses 1 to 8. అంచేత మొదటి 8 వచనాలలో జ్ఞాపకం చేయము అన్న మాట ప్రాముఖ్యమైంది. The second portion which we have now read from verses 9 to 11, consisting of 3 verses, the prominent word is reject. 9 నుంచి 11 వరకు ఉన్న భాగంలో ప్రధానంగా మనకి కనపడే మాట విసర్జించుము
లేదా తిరస్కరించుము అన్నమాట. So, what is the meaning of this? Reject people who have divisive tendencies. ఎవరికైతే భేదాలు కలిగించే బుద్ధి ఉంటుందో, అటువంటి స్వభావం ఉంటుందో వారిని నిరాకరించాలి, తిరస్కరించాలి. And from verses 12 to 15, that's the third portion, Paul is saying through Titus to the congregation that be ready for good deeds. 12 నుంచి 15 వరకు ఉన్న భాగంలో తీతుకి రాసిన సంగతి ఏంటంటే, సంఘంలో ఉన్న వారందరూ సత్క్రియలు చేయటానికి సిద్ధపడి ఉండాలి. So remind, reject and be ready. జ్ఞాపక చేయము, విసర్జించుము, సిద్ధపడి ఉండుము. So what is that one point that differentiates Christianity and other religions? క్రైస్తవ్యానికి ఇతర మతాలకి ఉన్న వ్యత్యాసం ఏంటి? If we observe the other religions, ఇతర మతాలని మనం గమనించినట్లయితే, man is clawing himself towards God. Man is striving and to meet God. మనిషి దేవుణ్ణి కలుసుకోవటానికి ప్రయాసపడే పరిస్థితి మనం అందులో చూస్తాం. But only in Christianity, this is not a religion, it's a way. We see God working his way towards man. కేవలం క్రైస్తవ్యంలోనే, అందుకనే దీన్ని మనం మతము అనకుండా మార్గము అనేసి అంటాం. ఇందులో విధానం ఏంటంటే, దేవుడే మనిషిని కలుసుకోవటానికి తాను ప్రయాసపడినట్లుగా ఉంది. So every man is redeemed through grace by the work of Christ. అంచేత ప్రతి మనుష్యుడు క్రీస్తు సంపూర్తి చేసిన కార్యము మూలన, దేవుని కృప వలన రక్షించబడేవారుగా ఉంటున్నారు, విమోచించబడేవారుగా ఉంటున్నారు. I was reading Exodus in my daily Bible study. నా అనుదిన బైబిల్ పట్టణంలో నిర్గమకాండాన్ని నేను చదువుతున్నాను. Actually, I'll be completing the entire Bible tomorrow, God willing. There are only about 10 chapters. ప్రభు చిత్తమైతే రేపటి దినాన బైబిల్ అంతటిని నేను పూర్తి చేయబోతున్నాను. ఇంకా 10 అధ్యాయాలే ఉంటున్నాయి. So as I was reading Exodus, I came to chapter 3 and verse 8. నిర్గమకాండం చదువుతుండగా నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం నాకు కనపడింది. There we see the words of God. So it says, so I have come down to rescue them from the power of the Egyptians and to bring them up to that land, a good land and spacious land. నిర్గమకాండం 3:8లో ఈ రీతిగా ఉంటుంది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అనేసి అక్కడ ఉంటుంది. So God is coming down to seek man and to save him. మనుషుల్ని వెతికి వారిని విడిపించటానికి దేవుడే దిగి రావటం ఇక్కడ మనం చూస్తున్నాం. What is the parallel verse in the New Testament? అయితే దీనికి సమాంతర వచనము కొత్త నిబంధనలో ఎక్కడ ఉంటుంది? If we observe John's Gospel chapter 6 and verse 51, the first part, it says, I am the living bread that came down out of heaven. If any man eats from this bread, he will live forever. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం మొదటి భాగంలో మనం చూసినట్లయితే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును అనేసి ప్రభు అన్నారు. So God must come down to save us. That's the importance of Christianity. అంచేత క్రైస్తవ్యంలో ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మనల్ని రక్షించడానికి దేవుడు దిగి రావటం. So God in the form of Jesus Christ was incarnated and he came down to save us. దేవుడే శరీరధారి అయి యేసు రూపంలో మనల్ని రక్షించడానికి దిగి వచ్చారు. So this is the essence of Christianity. క్రైస్తవ్యం యొక్క సారాంశం అది. So last time around we just had a little bit meditation on the doctrine of justification. నీతిమంతులుగా తీర్చబడుట అన్న సిద్ధాంతాన్ని కొంత గత సంచికలో కూడా మనం ఆలోచన చేసాం. So we need to understand what exactly is justification. నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటో సరైన అవగాహన మనకు అవసరం. It means two things. అయితే ఈ సిద్ధాంతంలో 2 భాగాలు ఉంటున్నాయి. It is forgiveness of our sins. ఒకటి మన పాపాలు క్షమించబడటం. And imputing the righteousness of Christ. రెండవది క్రీస్తు యొక్క నీతిని మనకు ఆపాదించుట. Justification means we have been pronounced righteous. నీతిమంతులుగా తీర్చబడటం అంటే అర్థం ఏంటంటే, వీరు నిర్దోషులు, నీతిమంతులు అనేసి దేవుడు ప్రకటించటం. It is saying that we have been acquitted and released. అంటే దాని అర్థం ఏంటంటే, న్యాయస్థానంలో ఒక నిందితుడిని
నిర్దోషి అనేసి విడుదల చేయటం. Now, what does this justification do to us? అయితే ఈ నీతిమంతులుగా తీర్చబడుట అన్నది మనకేం చేస్తుంది? Number one, it motivates us to do good works. అది చేసే పనులు ఏంటంటే, మొదటిది సత్క్రియలు చేయటానికి మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. When we know that we have been justified, we are no more sinners, becoming saint, it develops spirituality in us. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా తీర్చబడ్డామో, ఇక మీదట పాపులుగా లేము, పరిశుద్ధులమయ్యాము అన్న సంగతి మనకి తెలుస్తుందో, అది ఆత్మీయ ప్రగతికి అది దారితీస్తుంది. So secondly, after justification, it leads us to the next process in our Christian life, that is sanctification. అయితే రెండవది అది చేసే పని ఏంటంటే, నీతిమంతులుగా తీర్చబడటం రెండవ ప్రక్రియకు దారితీస్తుంది. అది పరిశుద్ధపడుట అనే పరచబడుట అనే ప్రక్రియ. Remember, salvation and justification is a one-time process. పిల్లలు గమనించండి, రక్షించబడటం, నీతిమంతులుగా తీర్చబడటం అనేది ఒకే ఒకసారి జరిగే పనిగా ఉంటుంది. But sanctification, it continues till the last breath of our life. అయితే దానికి భిన్నముగా పరిశుద్ధపరచబడటం అనేది మన చివరి శ్వాస వరకు అది కొనసాగే ప్రక్రియగా ఉంటుంది. So sanctification is a lifelong process. చేత పరిశుద్ధపరచబడుట అనేది జీవితాంతం మనలో కొనసాగే ప్రక్రియగా మనం గమనించాలి. So with this background, we'll come to the meditation of verses 9 to 11. ఈ నేపథ్యంతో 9 నుంచి 11 వరకు ఉన్న భాగం యొక్క ధ్యానానికి వెళ్దాం. In verse 9, 9వ వచనంలో Paul is advising Titus, but avoid foolish controversies and genealogies and strife and disputes, for they are unprofitable and worthless. 9వ వచనంలో పౌలు గారు తీతుకి ఇలా రాశారు: అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండము. So what is the summary or the essence of these 3 verses? అయితే ఈ 3 వచనాల సారాంశం ఏంటి? Paul is laying down some rules to deal with problematic people. సమస్యాత్మక వ్యక్తులతో మనం ఎలా వ్యవహరించాలో కొన్ని నియమాలు, సూచనలు పౌలు గారు ఇందులో చేస్తున్నారు. Paul is advising Titus to follow some church discipline. అయితే పౌలు గారు తీతుకి సంఘ క్రమశిక్షణని అనుసరించడానికి కొన్ని సూచనలు చేశారు. Only if a church follows these disciplines, the church can be very, very healthy. అయితే ఎప్పుడైతే సంఘములో ఉన్న వారందరూ ఈ క్రమశిక్షణని పాటిస్తారో సంఘము ఆరోగ్యవంతంగా ఉంటుంది. Then only that church can operate for God's glory. అయితే ఆ రీతిగా ఉన్న సంఘమే దేవుని మహిమ కొరకు పనిచేసే సంఘంగా ఉంటుంది. So what is the first thing that Paul is telling Titus? అయితే పౌలు గారు తీతుకు తెలియజేస్తున్న మొదటి సంగతి ఏంటంటే, ఈ భాగంలో avoid teachings which create quarrels and controversies. ఇక్కడ పౌలు గారు తీతుకు నేర్పిస్తుంది ఏంటంటే, విభేదాలు, వివాదాలు కలుగజేసే వాటిని నీవు బోధించొద్దు అనేసి. This is more relevant to our present days. ప్రస్తుత కాలానికి ఇది ఎంతో తగిన మాటలుగా, సంబంధించిన మాటలుగా మనం గమనించాలి. We see a lot of debates, arguments in social media over unnecessary things. అయితే ఈ రోజున సామాజిక మాధ్యమాలలో చూస్తే అనవసరమైన వాటి గురించి తర్కాలు, వివాదాస్పదకమైన సందేశాలు మనం అందులో చూస్తూ ఉంటాం. Christian people are involving so many things which are unprofitable and worthless. అంచేత నిష్ప్రయోజనము, వ్యర్థము అయిన అనేకమైన పనులు క్రైస్తవులు అనబడే వారు చేయటం మనం చూస్తున్నాం. Even in their preaching and teaching, they are resorting to these arguments and debates and condemning other religions. అలానే వారు ప్రసంగాలలో సైతము ఇతర మతాలని నిందిస్తూ, దూషిస్తూ, వారిని ఖండిస్తూ వారు ప్రసంగాలు చేయటం మనం చూస్తూ ఉంటాం. So this sort of behavior is leading and creates so many disputes, not only among the others but among the Christian community itself. ఇటువంటి పద్ధతులు, ఇటువంటి బోధలు ఇతరులతో మనకి వివాదాలు, విభేదాలు తీసుకురావటమే కాదు, క్రైస్తవ సమాజంలో సైతము ఇది విభజనని, వివాదాలని తీసుకొచ్చేదిగా ఉంటుంది. So we should be careful what we teach and what we proclaim
so that we can avoid controversies. మనము బోధించే వాటిని, ప్రకటించే వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఏం బోధిస్తున్నామో ఆలోచన చేసి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. We see some Christians arguing about the things that are written in the Bible. అయితే బైబిల్లో రాయబడిన సంగతుల గురించే కొంతమంది వాదాలు పెట్టుకోవటం మనం చూస్తూ ఉంటాం. If we question them, అయితే మనం వారిని ప్రశ్నిస్తే they think that they are very, very inquisitive. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఉత్సుకత ఎక్కువ ఉంది, తెలుసుకోవాలన్న ఆశ మాకు ఎక్కువ ఉంది, ఆసక్తి ఉంది అనేసి చెప్పుకుంటూ ఉంటారు. But when we see the actual fact, they are covering some sin in their lives with these sort of questions and arguments. అయితే ఇటువంటి ప్రశ్నలు, వివాదాల వెనుక మనం లోతుగా ఆలోచన చేస్తే ఏదో ఒక పాపము వారి జీవితాల్లో దాగి ఉండటం మనకు కనపడుతుంది. We find some insecurity in their spiritual life. అలానే వారి ఆత్మీయ జీవితంలో కొంత అభద్రతా భావం కలిగి ఉన్నవారుగా వారు మనకు కనపడతారు. No matter how much you teach them, they will not be set right. వారికి ఎంత బోధించినా వారు సరిదిద్దుకోవటానికి ఇష్టపడని వారుగా ఉంటూ ఉంటారు. They are self-willed and think what they say is right. స్వచిత్త పరులయ్యి మేమేం చెప్తున్నామో అదే సరైనది అనేసి ఆ మొండి పట్టు పట్టేవారుగా వాళ్ళు ఉంటారు. There is a danger about these sort of people. ఇటువంటి వ్యక్తులు ప్రమాదకరమైన వ్యక్తులుగా మనం గమనించాలి. So they go from one person to another person in the church and forcing people to make a choice or to line in with their arguments. ఇటువారు చేసే పనులని మనం గమనిస్తే సంఘంలో ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వాళ్ళు వెళ్తూ వారి ఆలోచన రీతికి తగ్గట్లుగా వాళ్ళని మలుచుకుంటూ ఇదే సరైనది, నన్ను అనుసరించండి అనేసి వారిని ప్రలోభ పెడుతూ ఉంటారు. So we see so many factions in the church. సంఘాలలో సైతము అనేక వర్గాలు ఏర్పడటం మనకు కనపడుతుంది. That's why even when he was writing to the Corinthian assembly, he said, some were saying that I am Apollos, I am of Christ. కొరింథీ సంఘానికి కూడా పౌలు గారు రాస్తూ ఈ రీతిగా మీలో వర్గాలు ఏర్పాటయ్యాయి, అంచేత కొంతమంది ఏమో నేను అపోలో వాడని అంటున్నాడు, కొంతమంది మేము క్రీస్తు వారము అని చెప్పుకుంటున్నారు, And some say I belong to Paul. కొంతమంది ఏమో నేను పౌలు వాడను అనేసి అంటున్నారు అనేసి రాశారు. That's why Paul writing to the church at Galatia in 5:20 says, he mentions about dissensions, భేదములు and factions, which are the works of the flesh. అందుకని గలతీ 5వ అధ్యాయంలో 20వ వచనంలో శరీర కార్యాల గురించి పౌలు గారు రాస్తూ ఆ జాబితాలో భేదాలు, విమతాలు కూడా ఇమిడి ఉన్నట్లుగా, అందులో భాగమై ఉన్నట్లుగా ఆయన రాశారు. So avoid people with divisive tendencies. అంచేత ఈ రీతిగా విభజన తెచ్చే మనస్తత్వం ఉన్న వారికి మనం దూరంగా ఉంటూ వారి జోలికి మనం వెళ్ళకూడదు. The church should not tolerate people who create factions. సంఘములో వర్గాలని, ముఠాలని తయారు చేసే వ్యక్తులని మనము వదిలేయకూడదు. And secondly, Paul is saying, రెండవదిగా పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, if these sort of people do not set right themselves, they should be warned. అయితే ఇట్టి వ్యక్తులు సరైన మార్గములకు వాళ్ళు రాకపోతే వాళ్ళని హెచ్చరించాలి అనేసి చెప్పబడింది. These people who create factions and divisions hinder the work of the Lord. వర్గాలు తయారు చేస్తూ సంఘములో విభజన తెచ్చే వారుగా ఉన్నవారు దేవుని పనికి ఆటంకము కలిగించే వారుగా ఉంటున్నారు. So Paul is saying the church leaders should warn them. పౌలు గారు ఇక్కడ ఇస్తున్న సలహా ఏంటంటే సంఘ పెద్దలు అట్టి వారికి బుద్ధి చెప్పాలి, వారిని హెచ్చరించాలి అని చెప్పబడింది. If he doesn't listen to the first warning, he should be given a second warning. మొదటిసారి హెచ్చరించిన వినకపోతే రెండవ మారు వారిని హెచ్చరించాలి. And if he doesn't listen even after the second warning, Paul says, leave him out of the fellowship. రెండవ హెచ్చరిక చేసిన తర్వాత కూడా వారు మార్చుకోకపోతే వారిని సహవాసం నుంచి వెలివేయము అనేసి పౌలు గారు చెప్పారు. One more thing Paul is saying is, these sort of people who create factions and dissent, they are to be treated as false teachers. అలానే పౌలు గారు చెప్పిన మరొక సంగతి ఏంటంటే, ఎవరైతే ఈ రీతిగా విభజన తేవాలి అనేసి ప్రయత్నిస్తున్నారో అట్టి వారిని అబద్ధ బోధకులుగా మనం పరిగణించాలి అనేసి తెలియజేశారు. What are the traits of these false teachers? ఈ అబద్ధ బోధకుల లక్షణాలు ఏంటి? They pervert the things of God. దేవుని మాటలని వక్రీకరించేవారుగా ఉంటారు. In other words, they twist the word of God.
అంటే మరో రకంగా చెప్పాలి అని అంటే దేవుని వాక్యాన్ని మెలితిప్పి దాన్ని వంచి వేరు వేరు అర్థాలు వచ్చేటట్లుగా చేస్తూ ఉంటారు. They distort the word of God for their own benefit. తమ స్వలాభము కొరకు దేవుని వాక్యాన్ని వక్రీకరించి నానా రీతిలుగా మార్చి చెప్తూ ఉంటారు. So these false teachers, number one, they are perverted people. Secondly, they are sinful people. ఈ అబద్ధ బోధకులుగా ఉన్నవారు వక్ర మార్గాన్ని అనుసరించే వారుగా ఉంటున్నారు. రెండు, పాపులుగా ఉంటున్నారు. Because they are arrogant. ఎందుచేతనంటే వారు అహంకారులుగా ఉంటున్నారు. They are stubborn. మొండివారుగా ఉంటున్నారు. And intentionally promote their wrong doctrines. కావాలని తప్పుడు సిద్ధాంతాలు వారు ప్రచురించేవారుగా ప్రకటించేవారుగా ఉంటున్నారు. So Paul is saying in verse 11, 11వ వచనంలో పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, such a man is perverted and is sinning, being self-condemned. So the third thing pertaining to this false teacher is they condemn themselves. 11వ వచనంలో అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు అనేసి పౌలు గారు రాశారు. What Paul is saying to Titus is, Titus, do not warn them. They condemn themselves. ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్న మూడవ మాట ఏంటంటే, ఇటువంటి వారిని నువ్వు హెచ్చరించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే తమకు తామే వారు శిక్ష విధించుకునే వారుగా ఉంటున్నారు అనేసి పౌలు గారు రాశారు. And this kind of people are to be expelled straight away. ఇటువంటి వ్యక్తులని వెంటనే సంఘములో నుంచి వెలివేయాలి. Now we'll come to verse 12 to 15. 12 నుంచి 15 వరకు ఉన్న భాగానికి వద్దాం. If you read this 4 verses, ఈ 4 వచనాలు మనం చదివినట్లయితే, in my English Bible it says personal concerns. ఇంగ్లీషు బైబిల్లో దీనికి ఒక శీర్షికగా వాళ్ళు ఏమని పెట్టారంటే వ్యక్తిగత సమస్యల గురించిన పట్టింపు లేదా చింత అనేసి పెట్టారు. But more than that, in verse 14 it says, our people must also learn to engage in good deeds to meet pressing needs so that they will not be unfruitful. అంతకు మించి ఈ భాగంలో మనకు కనపడే సంగతి ఏంటంటే 14వ వచనంలో, నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అనేసి పౌలు గారు రాశారు. So this final 4 verses draws this letter to a close. ఈ చివరి 4 వచనాలు ఈ పత్రికకి ముగింపుగా ఉంటున్నాయి. And this final verses, that is the 4 verses, give us some insights how Paul is conducting his ministry. ఈ 4 వచనాలు పౌలు గారు తన పరిచర్యని ఎలా జరిపిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు అనే దాని గురించి కొంత లోతైన ఆలోచనలు, ఆ వివేచనని తెలియజేసే మాటలు ఇందులో ఉంటున్నాయి. We get some insights how Paul conducted his ministry for God's glory. దేవుని మహిమ కొరకు పౌలు గారు తన పరిచర్యని ఎలా నిర్వర్తించారో అన్న ఆ తెలివిని మనకి ఈ మాటలు అందజేస్తుంది. He performed the ministry with a team of believers. ఈ భాగంలో మనం చూసినట్లయితే ఒక విశ్వాసుల బృందముతో కలిసి ఆయన తన పరిచర్యని చేసినట్లుగా కనపడుతుంది. With believers who are committed to Christ. క్రీస్తుకి కట్టుబడిన సమర్పించుకున్న విశ్వాసులతో కలిసి పౌలు గారు ఈ పని చేయటం మనకు కనపడుతుంది. Paul's ministry was not a one-man show. పౌలు గారి ఆ పరిచర్యని మనం చూస్తే ఒక వ్యక్తి చేసిన పనిగా ఇది కనపడదు. There were 2 elements who were working with him. అతనితో కలిసి ఇద్దరు పని చేయటం మనకు కనపడుతుంది. One is the team of believers, committed Christians. We call them as fellow workers. And the second one is the Holy Spirit working in him. పౌలు గారితో కలిసి పనిచేస్తున్న ఇరువురు ఎవరు అనేసి అంటే, ఒకటి విశ్వాసుల సమూహము లేదా విశ్వాసుల బృందము, వీరిని పౌలు గారి జత పనివారు అనేసి చెప్పొచ్చు. రెండవది పరిశుద్ధాత్ముడు. In verse 12, he informs Titus about his future plans for the ministry. 12వ వచనంలో భవిష్యత్తులో పౌలు గారి పరిచర్య గురించిన సమాచారము ముందుగానే తీతుకి తెలియజేయడం కనపడుతుంది. He says in verse 12, when I send Artemas or Tychicus to you, make every effort to come to me at Nicopolis, for I have decided to spend the winter there. 12వ వచనంలో పౌలు గారు ఇలా అన్నారు, నికోపొలిలో శీతకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్థమానైనను తుకెకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయము అనేసి రాశారు. First of all, he's saying, I intend to visit a place called Nicopolis and spend the winter there.
పౌలు గారు చెప్పిన మొదటి మాట ఏంటంటే, శీతాకాలం వచ్చినప్పుడు నికోపలి అన్న స్థలములో నేను సమయం గడపాలని అనుకుంటున్నాను అనేసి తెలియజేశారు. And secondly, it discloses the fact that Titus is to be replaced by one of the two persons, either Artemas or Tychicus. తర్వాత రెండవది తీతుకి పౌలు గారు తెలియజేసిన రెండవ సంగతి ఏంటంటే, తీతు స్థానంలో అక్కడ అర్తమానైనను తుకికునైనను ఉంచాలి అనేసి పౌలు గారు తీసుకున్న నిర్ణయం. Who eventually replaced Titus, we do not know. అయితే వీరిరువురిలో ఎవరు తీతు స్థానాన్ని భర్తీ చేశారో మనకు తెలీదు. Not much is told about Artemas also. అర్తమా గురించిన వివరాలు కూడా మనకి ఇవ్వబడలేదు. But some information we get from about Tychicus. అయినప్పటికీ తుకికు గురించి కొంత సమాచారము బైబిల్లో మనకు కనపడుతుంది. In Acts 20 and verse 4, అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో this Tychicus is said to be one of the accompaniments of Paul. పౌలు గారితో ప్రయాణం చేసిన ఆ బృందములో తుకికు అన్న వ్యక్తి కూడా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. Maybe on his third missionary journey. బహుశా పౌలు గారి 3వ సువార్త ప్రయాణంలో తుకికు కూడా ఉన్నట్లుగా మనకు అక్కడ రాయబడింది. Because chapters 18 to 21 of the book of Acts describe the third missionary journey of Paul. ఎందుచేతనంటే అపోస్తల కార్యాల గ్రంథం 18 నుంచి 21 వరకు ఉన్న భాగంలో అపోస్తలులైన పౌలు గారు చేసిన 3వ సువార్త ప్రయాణాన్ని మనం అక్కడ చూస్తాం. So he was one of the accompaniments. అంచేత పౌలు గారితో ఒక సహచరుడిగా ప్రయాణం చేసిన వ్యక్తిగా తుకికు మనకి కనపడతాడు. We further get an insight about this person in Ephesians 6 and verse 21. ఎఫ్సి 6:21లో తుకికు గురించిన మరింత సమాచారము మనకు కనపడుతుంది. In verse 21 he says, the beloved brother and faithful servant in the Lord. అంటే 21వ వచనంలో తుకికు గురించి ప్రియ సహోదరుడు, నమ్మకమైన పరిచారకుడు అనేసి రాశారు. And in the next verse, that is chapter 6 of Ephesians and verse 22, ఆ తర్వాత వచనంలో అనగా ఎఫ్సి 6వ అధ్యాయం 22వ వచనంలో we see that he was the bearer of Paul's letter to the church at Ephesus. ఎఫెసీ సంఘానికి లేఖను తీసుకొని వెళ్ళిన వ్యక్తిగా ఇతని గురించి చెప్పబడింది. Further information we get in Colossians 4 and verse 7. ఇతని గురించిన మరింత సమాచారము కొలస్సీ 4:7లో మనకు కనపడుతుంది. Where Paul says, our beloved brother and faithful servant and fellow bond servant in the Lord. అలానే అక్కడ తుకిక్ గురించి పౌలు గారు ఏం రాశారంటే, ప్రియ సహోదరుడు, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు, నా తోటి సేవకుడైన తుకికు అని రాశారు. If we get such a great testimony from none other than Paul, he is a very good person, a very good believer. పౌలు గారు అంతటి వాడి నుంచి ఇంత గొప్ప సాక్ష్యాన్ని పొందిన విశ్వాసిగా ఈ తుకికు ఉన్నాడు అని అంటే అతను ఒక మంచి గొప్ప విశ్వాసి అనేసి మనం చెప్పుకోవచ్చు. Now a question comes. అయితే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, why is Paul trying to replace Titus? తీతుని వేరొకరితో ఎందుకు మార్చాలనుకుంటున్నాడు అన్నది ప్రశ్న. One thing we know about Paul is he was always attuned to God's will. అయితే పౌలు గారి గురించి మనకు తెలిసిన ఒక సంగతి ఏంటంటే, దేవుని చిత్తానికి అనుబంధంగా అతను పనిచేయటం మనకు కనపడుతుంది. Whatever he was doing, he was on a divine guidance. అంటే దైవికమైన నడిపింపుతో తను పనిచేస్తున్నట్టుగా మనము చూడొచ్చు. And his only aim was to for the furtherance of the gospel. అంటే అతనికి ఉన్న ఏకైక ధ్యేయం ఏంటంటే సువార్తని ఇంకా వ్యాపింప చేయాలి అనేసి. Paul was single-minded aim was that the gospel should go out to all the places and God should be glorified in return. అంచేత తనకున్న ఏకైక ధ్యేయం ఏంటంటే సువార్త అనేక చోట్లకి విస్తరించాలి, తద్వారా దేవునికి మహిమ రావాలి అన్నది. In verse 13 we see two more characters. 13వ వచనంలో మరొక ఇద్దరు వ్యక్తులు మనకి కనపడతారు. Zenas the lawyer and Apollos on their way, so that nothing is lacking for them. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోల్లోను శీఘ్రముగా సాగనంపము, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము అనేసి 13వ వచనంలో ఉంటుంది. About Zenas the lawyer we don't hear anything. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను గురించి మనకి ఎక్కువ సమాచారము లేదు. But we know about Apollo quite a lot.
అయినప్పటికీ అపోలో గురించి మనకి అనేక సంగతులే లేఖనాలలో ఉంటుంది. We see in the book of Acts, he was an eloquent speaker and well versed in the scripture. అపోస్తల కార్యాలలో మనం చూసినట్లయితే ఒక మంచి వక్తగా, అదే రీతిగా లేఖనాలలో ప్రావీణ్యత గలవాడుగా ఇతను మనకు కనపడతాడు. But once he was speaking in the church, and after which Aquila and Priscilla brought him aside and was teaching him how to the more accurate scriptures. అతను ఒక మంచి వక్తగా, లేఖనాలలో ప్రావీణ్యత గలవాడుగా ఒక సంఘంలో బోధించినప్పటికీ అక్కడున్న అకుల ప్రిస్కిల్లలు మరింత ఆ వివరముగా, ఖచ్చితంగా దేవుని మార్గాన్ని అతనికి తెలియజేసినట్లుగా చెప్పబడింది. So Paul is shuffling the people so that the ministry profits. ఎందుకు ఈ వ్యక్తులని బదిలీలు చేసి ఒకరి స్థానంలో మరొకరిని తెస్తున్నారు అనేసి అంటే, తద్వారా పరిచర్య మరింత లాభపడాలి, వర్ధిల్లాలి అన్నదే. So what is Paul telling Titus in this verse 13? ఈ 13వ వచనంలో పౌలు గారు తీతుకి తెలియజేస్తున్న సంగతి ఏంటి? He is saying that these two people, Zenas and Apollo, be sent on their journey and so that they lack nothing. అయితే ఈ ఇరువురిని వెంటనే సాగనంపండి, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడండి అనేసి రాశారు. So one blunt sentence is give them hospitality, show them hospitality. దీన్ని కొంత కటువుగా చెప్పుకోవాలి అని అంటే, వారికి ఆతిథ్య విషయంలో ఏది తక్కువ చేయొద్దు అని చెప్పినట్లుగా ఆలోచన చేయొచ్చు. Now we know in the first century church it was purely hospitality that allowed the gospel to perpetuate. మొదటి శతాబ్దంలో సువార్త వ్యాప్తి ఎలా జరిగింది అనేసి అంటే, ఈ రీతిగా ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఆ పరిచర్యని ముందుకు తీసుకువెళ్ళటం వల్లనే. We read about Paul and we see this phrase continuously through his letters. పౌలు గారి రచనలలో, లేఖల్లో మనం చూసినప్పుడు ఈ మాట పదే పదే మనకు కనపడుతుంది. In Romans 15 and verse 24, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో he says, while I am on my way to Spain, I expect to see you in passing through your place and hope to be helped. నేను స్పెయిన్ దేశంనకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మీ వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది నేను సాగనంపబడుదును అనేసి ఆయన రాశారు. Again in 1 Corinthians chapter 16 and verse 10, అదే రీతిగా మొదటి కొరింథీ 16వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే, he is saying to the church, if Timothy comes, see that he need not be afraid. అక్కడ సంఘానికి ఆయన ఏమని రాశారంటే, తిమోతి వచ్చినప్పుడు నిర్భయుడిగా అతను ఉండేటట్లుగా మీరు చూసుకోండి అనేసి అన్నాడు. In the next verse, 1 Corinthians 16 and verse 11, send him on his way with peace. అలానే ఆ తర్వాత వచనంలోనే 11వ వచనంలో, నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి అనేసి రాశారు. Again we see the same type of instructing hospitality in John chapter 3 and verse 6. అదే రీతిగా ఈ రీతిగానే ఆతిథ్యాన్ని గురించి in John 3 John and verse 6. 3వ యోహాను పత్రిక 6వ వచనంలో మనం చూస్తాం, where Apostle John is advising Gaius to send them on their way in a manner worthy of God. ఆ వచనంలో అపోస్తలుడైన యోహాను గాయు అనే వ్యక్తికి దేవునికి తగినట్లుగా నీ వారిని సాగనంపము అనేసి రాశారు. So when believers who are strangers, they come to the church, John is advising Gaius to show them hospitality. విశ్వాసులైన వారు అపరిచితులైనప్పటికీ, మనం ఎరగని వారమైనప్పటికీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి అనేసి అపోస్తలుడైన యోహాను గారు గాయుకు తెలియజేశారు. Now Paul is telling or advising Titus in chapter 3 and verse 14, our people must also learn to engage in good deeds. 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన సంగతి ఏంటంటే, మన వారు సత్క్రియలు శ్రద్ధగా చేసేవారై ఉండాలి అని రాశారు. Why? There's a next sentence, it concludes. ఎందుకు చేయాలి, ఎందుకు ఆ పని చేయటానికి నేర్చుకోవాలి అన్నదానికి ఆ తర్వాతి భాగంలో మనకి సమాధానం దొరుకుతుంది. So that pressing needs can be met. మనకి ఏవైతే అత్యావశ్యకమైన అవసరతలు ఉంటున్నాయో అవి తీర్చబడటానికి. If you are a bit careful about studying this verse, ఈ వచనాన్ని మనం కొంత జాగ్రత్తగా ధ్యానిస్తే, it says maintain good works.
సత్క్రియలని కొనసాగించటం మనం నేర్చుకోవాలి, or engage in good deeds. లేదా సత్క్రియలు చేస్తూ ఆ సత్క్రియలలో మనం కొనసాగాలి అనేసి చెప్పుకోవచ్చు. Good deeds are not a one-time measure. సత్క్రియలు చేయటం అనేది ఒకసారి చేసి వదిలేసే పని కాదు. It's a continual activity of Christian believers. అంచేత క్రైస్తవ విశ్వాసులు నిరంతరము అభ్యాసము చేసే ఒక పనిగా ఇది ఉంటుంది. There are pressing needs within the church and outside. సంఘం వెలుపల అనేక అవసరతలు ఉంటున్నాయి. So Paul is saying we have to meet these needs. అంచేత పౌలు గారు తెలియజేసే సంగతి ఏంటంటే ఈ అవసరతలు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. So what are these good deeds that we can do to others and within the church? ఇతరులకి అలానే సంఘములో అవసరతలు తీర్చడానికి మనం చేయాల్సిన సత్క్రియలు ఏంటి అని ఆలోచన. One acts of charity. అంటే అవి ప్రేమతో కూడిన పనులై ఉండాలి. Some rendering of some service to others. ఇతరులకి ఏదో ఒక సేవ చేసేవారమై ఉండాలి. Showing compassion. అలానే వారి ఎడల దయని వాత్సల్యతని చూపేవారమై ఉండాలి. These are all the works that we should do after our salvation. అంచేత మనము రక్షించబడిన తర్వాత మనం చేయదగిన పనులు ఇవి. This teaching is in line with the broader biblical teachings of caring for the poor. దరిద్రులని దీనులని లక్ష్య పెట్టాలి అని బైబిల్ చెప్తున్న ఆ బోధకి అనుగుణంగా ఈ మాటలు గమనించాలి. They are the poor, the downtrodden people, marginalized and vulnerable people. మన జీవితాలలో అనేకులు దీనులైన వారు, దరిద్రులైన వారు, అణగద్రొక్కబడుతున్న వారు, అలానే బాధింపబడటానికి ఆస్కారం ఉన్న వ్యక్తులు అనేకులు మనకు తారసపడతారు. The best example is that of a virtuous woman in the Old Testament in Proverbs 31. ఈ పనిని చక్కగా చేసిన ఒక మంచి ఉదాహరణ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో కనపడుతుంది. In verse 20 it says, she extends her hand to the poor and she stretches out her hands to the needy. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అనేసి ఉంటుంది. So the first century church is the best example who were giving hospitality and involved in charity. ఈ రీతిగా ఆతిథ్యం ఇస్తూ సత్క్రియలు చేయటం, ప్రేమతో సేవ చేసిన ఆ సంఘటనలు ఆది సంఘంలో మనకు అనేకం కనపడతాయి. Now we come to the last verse of this letter. ఈ పత్రికలో చివరి వచనానికి వద్దాం. All who are with me greet you. Greet those who love us in the faith. Grace be with you all. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడయుండును గాక. So what Paul is telling Titus is, you have been receiving greetings from me and my fellow workers. పౌలు గారు తీతుకు చెప్తున్న సంగతి ఏంటంటే, నా నుండి, నా జత పని వారి నుండి నీకు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాము అనేసి చెప్పారు. You must also do the same. అదే రీతిగా నీవు కూడా అదే రీతిగా చేయాలి అనేసి చెప్పారు. Greet your fellow believers. తోటి విశ్వాసులకి వందనాలు చెప్పుము అనేసి ఆయన తెలియజేస్తున్నారు. And the final exhortation for us as believers that we should greet one another. అలానే విశ్వాసులైన మనకి బోధిస్తున్న, ప్రోత్సహిస్తున్న మాట ఏంటంటే, మనము కూడా ఒకరినొకరము వందనాలు చెప్పుకునే వారంగా ఉండాలి. This is what we do on a Sunday or when we meet for other meetings. ఆదివారం రోజున ఇతర కుడికలలో మనం కలుసుకున్నప్పుడు మనం చేసే పని ఇదే. If we greet one another, it fosters unity. అంచేత ఈ రీతిగా ఒకరికొకరు వందనాలు చెప్పుకోవటం మనలో ఐక్యతని పెంపొందిస్తుంది. And when we greet one another, we spread the goodwill of God to everyone. అలానే ఈ రీతిగా వందనాలు చెప్పుకున్నప్పుడు దేవుని కృపని, దేవుని చిత్తాన్ని, దేవుని మంచితనాన్ని అనేకులకి మనము వ్యాపింపజేసే వారంగా ఉంటాం. So make it a practice to greet one another. అంచేత ఒకరికొకరు వందనాలు చెప్పుకోవటం అన్న ఈ అభ్యాసాన్ని మనము తక్కువ చేయకూడదు, సరైన రీతిలో చేసేవారమై. Not only practice yourself but teach your children to greet the elders. మీరు అభ్యాసము చేయటమే కాదు, మీ పిల్లలకి కూడా ఈ రీతిగా కనీసం పెద్దలకి వందనాలు చెప్పటం నేర్పించే వారమై ఉండాలి. So this is where we end this letter to Titus. ఈ మాటలతో ఈ తీతుకు రాసిన లేఖ యొక్క ధ్యానాలు మనం ముగించుకుంటున్నాం. Overall we get a good picture of how a church should be.
మన ఈ గ్రంథ సారాంశాన్ని చూసినట్లయితే ఒక సంఘము ఎలా ప్రవర్తించాలో ఇందులో మనం నేర్చుకున్నాం. It should function with the elders. ఇది పెద్దలు కలిగి సరైన రీతిలో చక్కగా నడుచుకునే సంఘమై ఉండాలి. The pastors and the elders should do the administration of the church. అంచేత సంఘ కాపరి పెద్దలు సంఘ పాలన బాధ్యతలు నెరవేర్చేవారై ఉండాలి. Then comes the attitude of the congregation. ఆ తర్వాత సంఘస్థుల ప్రవర్తన ఎలా ఉండాలో మనం చూసాం. If only we can follow the rules that has been laid down in chapter 2, our church will become a healthy church. అంచేత 2వ అధ్యాయంలో పౌలు గారు సూచించిన సంగతులు మనం అనుసరించి నడుచుకోగలిగినట్లయితే ఆరోగ్యకరమైన సంఘాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. And when it is an ordinary church and when it is a healthy church, it will be a blessed church. ఆ రీతిగా ఒక క్రమము కలిగిన సంఘముగా, ఆరోగ్యకరమైన సంఘముగా ఒక సంఘం ఉన్నప్పుడు అది ఆశీర్వాదకరమైన సంఘంగా ఉండగలుగుతుంది. Because of our good deeds, the people around will be blessed. మన సత్క్రియల మూలముగా మన చుట్టూ ఉన్న వారు ఆశీర్వదించబడిన వారు అవుతారు. So we'll just read Matthew chapter 5 and verse 14 and then conclude this study. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకొని ఈ ధ్యానాలు మనం ముగించుకుందాం. Not exactly, 5:16. Let your light shine before men in such a way that they may see your good works and glorify your Father who's in heaven. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. So I thank each one of you for listening to these episodes. శ్రద్ధతో ఈ సందేశాలు విన్న మీ అందరికీ నా వందనాలు. But never leave at this. You can visit the previous episodes and be able to imbibe all the things that have been laid down in this letter. ఈ కుడికలలోనే మనము విన్న సంగతులే కాకుండా ఇవన్నీ యూట్యూబ్లో పొందుపరచబడ్డాయి కనుక గత సంచికలన్నీ కూడా చూసి ఇందులో నేర్పించబడిన సత్యాలన్నీ నేర్చుకుని వాటి వల్ల లాభపడాల్సిందిగా మనవి చేస్తున్నాం.